జనరల్ హాస్పిటల్, అగ్రికల్చరల్ ఫార్మ్, కార్పొరేట్ ఆఫీస్, ఒక సీఈఓ. ఇవి ఇలాంటివి ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు మీరు చూసినవే. ఇప్పుడు ఇక్కడ మీరు చూసేవి కూడా అవే. అయినా కొత్తగా ఉంటాయి, ఒక క్యూరియాసిటీని తట్టిలేపుతాయి. టూ డైమెన్షన్, 3 డైమెన్షన్, 4th డైమెన్షన్ కూడా వచ్చేసింది. డాక్టర్ గన్ని భాస్కర్ రావు గారిని చూడడానికి ఈ కొలతలేవి చాలవు. 360 డిగ్రీల్లో ఆయన్ని చూసే ప్రయత్నం చేయవచ్చు. ఈ కొలతలో ఎవరు ఎంత చూడగలుగుతారో వారికి అంతే కనిపించడం డాక్టర్ గన్ని వ్యక్తిత్వ విశేషం. నిజానికి ఆయన చాలా సింపుల్ మనిషి. సింపుల్ సిటీ ఇంత కష్టమా అని కూడా ఆయనను దగ్గరగా ఫాలో అయ్యే వారికి అనిపిస్తుంటుంది. రాజకీయాల్లోకి రమ్మని పార్టీలు వెంటబడినప్పుడు నా రంగంలో ఉన్నత ప్రమాణాల సాధన మీద తప్ప పదవుల మీద ఆసక్తి లేదని వైద్య విద్యలకి అంకితమైపోయిన డాక్టర్ గన్ని అంటే ఒక నిబద్ధత. ప్రాణం నిలపడమే ముఖ్యం. మెడికో లీగల్ గొడవలు డాక్టర్లకు అప్రస్తుతం అని కోర్టుకెక్కి ఆ ప్రకారమే సుప్రీంకోర్టు ఉత్తర్వులు చేసేలా డాక్టర్ల స్వరాన్ని ఐక్యపరిచిన నాయకత్వం ఆయన సామర్థ్యాల్లో ఒక విశేషం. ఆపరేషన్ థియేటర్లో సర్జరీలు నేర్పించే సీనియర్ల కంటే అన్ని డైమెన్షన్లను చూపించే వర్చువల్ పాఠాలు, మెడికల్ సిమ్యులేషన్లు కొన్నేళ్లుగా ఇక్కడే ఉన్నాయి. దేశంలో పెద్ద పెద్ద మెడికల్ కాలేజీలలో కూడా లేని సిమ్యులేషన్ ల్యాబొరేటరీని నెలకొల్పి వర్చువల్ సర్జరీలతో మెడికోలకు ముందస్తు నైపుణ్యాన్ని ఇస్తున్న విజనరీ డాక్టర్ గన్ని. సుదీర్ఘమైన చరిత్ర గల మెడికల్ కాలేజీలో కూడా లేని క్యాన్సర్, రీప్రొడక్టివ్ మెడిసిన్ వంటి సూపర్ స్పెషాలిటీ కోర్సులు తీసుకువచ్చి మంచి వైద్యం చేయడమే కాదు, సూపర్ స్పెషాలిటీ డాక్టర్లను కూడా మనమే తయారు చేసుకోవాలన్న బాధ్యతను ముందుగా నెత్తికెత్తుకున్న వైద్యాచారుడు డాక్టర్ గన్ని. ఇది ఒకే ఒక్కడి వల్ల సాధ్యమైంది. అప్పట్లో ఆయన ఒక్క ట్రెండ్ సెట్టర్ కాదు, అంతకు మించి అని కాలం గడిచే కొద్దీ అర్థమవుతుంది. ఆయన ఒక గేమ్ చేంజర్. ఆయనే డాక్టర్ గన్ని భాస్కర్ రావు గారు. వారంలో చైనా 1000 పడకల కోవిడ్ హాస్పిటల్ కట్టేసింది. ఈ గేమ్ చేంజర్ ఐడియాతో రాత్రికి రాత్రే ఆంధ్రప్రదేశ్లో 17,000 బెడ్స్తో కోవిడ్ హాస్పిటల్స్ ఆవిర్భవించాయి. అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీల టీచింగ్ హాస్పిటల్స్ ను కోవిడ్ హాస్పిటల్స్ గా మార్చాలన్న డాక్టర్ గన్ని సూచనను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించి దేశంలో చరిత్ర సృష్టించింది. నా ఆలోచన, నా సంకల్పం, నా శ్రమ, నా ఖర్చు, నా కష్టాలపై నువ్వు పెత్తనం చేస్తున్నావు. సరే, నాకు నువ్వు సగం సీట్లివ్వడమేంటి? నేనే నీకు సగం సీట్లిచ్చాను, ఒప్పుకో అన్న గేమ్ చేంజర్ నినాదంలో నిజం మెడికల్ కాలేజీల పట్ల ప్రభుత్వ విధానాల్ని మార్చుకునేలా చేసింది. యోగా సాధనతో, యోగా బోధనతో మొదలయ్యే ఈ అసాధ్యుడి రోజు అరగంటకు ఒక టాస్క్గా బహుముఖ రూపాలుగా విస్తరిస్తుంది. పనులను సమన్వయం చేసే అడ్మినిస్ట్రేటర్ అవుతుంది, పురమాయింపులు చేసే నాయకుడవుతుంది, తీరిక చేసుకొని తోటకు వెళ్లి కష్టాన్ని తడుముకునే విశ్రాంతి అవుతుంది. ఆయనకు ఆయనే పోటీ. ఎప్పటికీ ఈ ఆట సాగిపోతూనే ఉంటుంది. డాక్టర్ గన్ని భాస్కర్ రావు గారు వర్క్ కల్చర్కు మీరొక రోల్ మోడల్, పని సంస్కృతికి మీరొక ఐకాన్.